భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికిల్చిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువులేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలనను మార్చినావు. హేతువులేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలనను మార్చినావు. కలవరముందిన వేళయందు నా విడువక నడిపించినావు. కలవరముందిన వేళయందు నా విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా జలములపై
చేయునట్టిది దేవతారుల విరచును ప్రజలింప చేయునట్టిది క్రీస్తుని స్వరము ఇందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లని స్వరమే అది మాధుర స్వరమే అది మెల్లని స్వరమే అది అద్భుత ప్రభు స్వరము
స్వరమే అది మెల్లని స్వరమే అది ప్రభువా సెలవేమో సాయంకాలం సిద్ధపడుతుండగా మీ దాంట్లో ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నేను ఆ వాతావరణం విశ్వాసించుకునండి, అపవాది క్రియలను దూరపరచండి, దుష్టుని సాతాన్ని దూరపరచుకుని ప్రార్థిస్తున్నాను. మా ప్రభావితులు మాట్లాడనైనా మీ దాసులను నైనా నీ బురగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నైనా నీ పరిశుద్ధ గ్రంథంలో తెలియని సంగతులు ఏవైనా ఉంటే మా ప్రభా వారికి అర్థమైనదిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు దినములు అపాయకరమైన రోజుల్లో మేము ఉంటున్నాం. అనేక ప్రజలకునైనా నీ మాటలు చెప్పి అనేకలు నీ శరీరం కోరుకునే భాగ్యం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ 2 రోజుల కొడుకులకు పెనుమాక సంఘానికి మేలు క్షేమం జరిగేలాగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు ఇక్కడ నీ ప్రేమ జరుపుతున్న మీ దాసుడు డేవిడ్ అన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన సంఘం కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, ఆయన పరిచయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మాట్లాడనైనా మీ దాసులను నీ శిలువ చాటును మరుగుపరచమని మా ప్రభువును మా రక్షకులను యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి నంద్యాల జిల్లా సహోదరుడు ప్రదర్శించిన ప్రస్తావించామన్నది మేము కనుక యోహాను సహవాసంలో 30 సంవత్సరాల నుండి ఆయనతో మాది కలిసి మేము సేవ పరిచర్యలో చేస్తున్నాం. మరి ఇప్పుడు మన వాక్య ధ్యానాన్ని మరి వాక్యంలోనికి మనం ధ్యానం చేస్తాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్న సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూసుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలవడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. సహోదరులారా, ఇంతవరకు చదవబడిన వాక్య భాగాన్ని మనం ఇంతవరకు విన్నాం. ఎందుకంటే దేవుడు ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈనాడు మరి వెనుబాటులో ఉన్నటువంటి మరి స్థానిక సంఘ మరి ఉన్నటువంటి ప్రజలు, మరి నా ఈ సంఘము మరి చేరవచ్చిన మరి సహోదరి సహోదరులకు మరి వాక్యాన్ని కూడా మనము మన జీవితంలో మరి ఇది మనకు కూడా ఆనాడు కొరింథీయులతో మాట్లాడిన పౌలు గారు ఈనాడు దేవుని దాసుడు గారి మధ్యకు వచ్చి మరి మాటలు మనం కూడా మరి ఆనాడు వారికి ఈనాడు మనం. కాబట్టి ఇక్కడ మరి కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం మరి కొంతమంది వ్యక్తులను మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు రాజు కదా.
సౌలు రాజు మరి ఏం చేసేవాడు? అతడు ఏం చేసేవాడు? కీసు కుమారుడు అయినటువంటి సౌలు అతడు ఏం చేసేవాడు అంటే గాజులు కాసుకునేవాడు. అయితే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు మొదటి రాజుగా మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఏమన్నా గాజులు కాసుకునే తోడు మనుషులు వెళ్తారా? చూడండి దేవుని కార్యం ఎంత గొప్ప ఉందో. ఎందుకంటే దేవుని కార్యాలు చెవుకిన కూడా కంటికి కనబడవు. దేవుని కార్యాలు అగోచరం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సౌలు మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా మరి అభిషేకించబడుతూ ఉన్నాడు ఇశ్రాయేలుకు మొదటి రాజు. చూడండి మన పరిస్థితి గ్రంథంలో, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం మరి కొద్ది సమయం ఉంది, ఎందుకంటే మీకు అందరికీ కూడా రెఫరెన్స్ ఇవ్వకపోవచ్చు. అయితే నేను ముందుగానే సిద్ధపడకుండా అయితే మళ్ళా రెండో రాజు దావీదు. దావీదు యొక్క వృత్తి ఏంది? ఈయన యేసే కుమారుడు కదా. మరి ఈయన కొంత సౌలు రాజు మరి కొంత దేవునికి మరి దేవుని కార్యాలకు మరి అమోరీయుల విషయంలో మరి పొరపాటు చేసినాడు కాబట్టి ఆయన తొలగించాలని దేవుడు మరి సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు అతను తొలగించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా 40 సంవత్సరాలు రాజ్యం అయినాడు. అయితే ఆయన ఏదైతే అమోరీయులను వారి యొక్క నిషేధమైన వాటిని కూడా మరి వారు ఉన్నటువంటి ప్రతిష్టమైనటువంటి వాటిని తీసేసి నేర్చుకున్నట్టు దాచుకున్నట్టుగా మరి చేసుకున్నట్టుగా మనం. అందుకే దేవుని కోపం వచ్చి మరి సమూయేలు ప్రవక్త ద్వారా, అయ్యా సమూయేలును తొలగించు, నేను ఏర్పరచుకున్నవాడు దావీదు. మరి దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? గొర్రెలను మేపుతూ ఉన్నాడు. అందులో యేసే కుమారుల్లో ఆఖరివాడు. ఎందుకంటే అన్నదమ్ముల ద్వారా వేషించబడిన వాడు. అంతేకాకుండా మరి ఆయన చూడండి, ఆయన కూడా సమూయేలు ప్రవక్త మరి ఆయన అందులో మరి యేసేకు ఎంతమంది కుమారుడు? యేసేకు ఎంతమంది కుమారులను? 8 మంది కుమారులు. ఈయన చివరివాడు, మొదటివాడు వచ్చాడు సమూయేలు దగ్గరికి. ఈయననే కావాల్సిన మరి ఇశ్రాయేలుకు రాజు అనుకున్నాడు. కానీ దేవుడు పై రూపాయలు చూస్తాడా? ఎప్పుడు చూడాలి? హృదయాలను చూస్తాడు. ఆయన హృదయ ఆంతర్యాలను చూస్తాడు. ఎందుకంటే పై రూపాయలను ఆయన చూసి లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఎవరు ఏది చూస్తున్నాడు? ఆయన హృదయాలను చూస్తున్నాడు. మరి ఆనాడు దావీదు హృదయాన్ని చూసినాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు ఎవరన్నారు? నా హృదయానుసారుడు. ఎందుకంటే నా ఉద్దేశాలు నెరవేర్చువాడు. కాబట్టి ఇదిగో సమూయేలు మరి సౌలును తొలగించి మరి రెండో రాజుగా మరి ఇప్పుడు ఏమైపోతున్నాడు? ఆయన రాజుగా చేపట్టుకున్నాడు. ఎందుకంటే ఇలాగా చూడండి, ఆయన గొర్రెలుగా సిద్ధైనా ప్రజలు వెళ్ళడానికి ఆయన కూడా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. మరి రెండో రాజుగా మరి దావీదును ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే మనకు ఆమోసు కనబడతాడు. ఆమోసు యొక్క పని ఏంది? పశువుల కాపరి. ఏం చేసేవాడు? పశువులు కాసుకొని మేరకు బతిని జీవనం చేసేవాడు. కానీ ఆయన కూడా దేవుడు మరి ఒక ప్రవక్త దగ్గరికి పంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రవక్త అయినా ఇశ్రాయేలుకు కావాల్సినటువంటి మరి అన్నీ చేయవలసినటువంటి దేవుని మార్గంలో నడిపించక తప్పుతో నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా ఆమోసు గారిని మరి అమధ్య అనేటువంటి ప్రవక్త దగ్గరికి పంపుతున్నాడు. ఎందుకంటే అమధ్య యాజకుడు ఆయన ఇశ్రాయేలు కాబట్టి ఆయన దగ్గరికి పోతున్నాడు. మరి ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఈ విధంగా మరి సరిచేస్తున్నట్టుగా మరి ఈయన అమధ్య మరి ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. కానీ దేవుడు నన్ను పంపాడు. నేను ప్రవక్తను కాను, ప్రవక్తల శిష్యుడని కాను. అయినా దేవుడు ప్రణాళిక ప్రకారము మరి ఈయన కూడా మరి ఆమోసు గారు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడు, ఎన్నిక లేనివాడు ఆయన కూడా ఒక మరి పండితుల దగ్గరికి లాంటి ఒక మరి యాజకుల దగ్గరికి ఏమి చదువు సంధి లేనటువంటి పామరుని మరి ఆయన అక్కడికి పంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ప్రణాళికల ఆమోసులో నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన జ్ఞానం ఉందా? జ్ఞానం లేదు. చదువు ఉందా? చదువు లేదు.
మరి ఎందుకు ఈ అమధ్యతో మరి ఇలాగ చెప్పమని చెప్తున్నాడు. ఎందుకంటే అమధ్యకుడిగా తప్పుద్రోవ తప్పిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు. అలాగే అందుకే ఆయన కూడా నువ్వు మరి నీ యొక్క మరి కుటుంబ విషయంలో చాలా విధంగా మరి పతనమైపోతున్నావు మరి ఈ విధంగా చెప్పి ఆడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఆమోస్ గ్రంథం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆయన శిష్యులైనటువంటి వారు కూడా బెస్తవాళ్ళను మరి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు వారు శాపలు పట్టదు? యేసుప్రభు యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులలో కొంతమంది బెస్తవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళలో మనులు వసూలు చేసే ఉన్నారు, రకరకాలైనటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా చదువు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు కూడా చదువురాని. ఎందుకంటే వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చేపలు పట్టిన వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో చూడండి. అందుకే ఇప్పుడు చదువుని లేఖన భాగం వారు అంతా కూడా వాక్యానికి సంబంధి ఉందా లేదా అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నాం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. చూడండి, ఎవరైనా ఈ పిలుపుకు తగినలేనా? ఇంతవరకు నువ్వు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ప్రణాళికలో వాళ్ళందరూ కూడా మరి ఎందుకంటే దేవుడు వారిని ఈ విధంగా ఆశ్చర్యంగాను అద్భుతంగాను వారిని వాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మనకు మన యొక్క చదువులను బట్టి మనం ఉన్న స్థితిని బట్టి దేవుడు మనం పిలుచుకోడు. ఎందుకంటే ఎన్నిక లేని వారిని నీచులైన పనికి వాళ్ళని వారినైనా దేవుడు వారిని అక్కడ ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, మరి అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో మరి మనకు ఇంకొకైన మనకు కనపడతారు సౌలు గారు. ఆయన సౌలు మొదటి జీవితం ఆయన రోమా యొక్క మరి అధికార పత్రాన్ని తీసుకొని స్త్రీలను పురుషులను మరి ఎలాంటి తారతమ్యం లేకుండా జగలు పట్టుకొని ఈడ్చి ఈ విధంగా హింసించిన వాడు. ఎందుకంటే ఆయన అపొస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయం చూసుకున్నట్టయితే ఆయన జీవిత చరిత్ర అంతా తెలిసిపోతాడు. ఎందుకంటే దమస్కు పట్టణంలో అతను పట్టబడడం, అక్కడ నుండి ఆయన మనసు మారిపోవడం, ఆయనకు ఇప్పుడు అది సౌలుగా ఇప్పుడు ఏమైపోయినాడు? పౌలుగా మారాడు. ఇప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? రాజుల దగ్గర వారి దగ్గర చూడండి. ఈ విధంగా అగ్నిపురాజు కాడికి పోయినప్పుడు చూడండి, సౌలు ఏమైనా ఇంతగా సులభంగా క్రైస్తవుడాన్ని మార్చడానికి ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఆయన మరి ఈయనగా ఎందుకంటే రాజుల దగ్గర నిలబెట్టినాడు. ఎందుకంటే ఈయన కూడా ఒకప్పుడు చూడండి, అతిగా తిమ్మతి పత్రిక 2వ పత్రికలు మనం చూసిన నేను పూర్వమందు హానికరుడను హింసకులను చూసేవాడు ప్రధాన పాపని నన్ను దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరచుకున్న సాధనమైనాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మరి ఇదిగో వ్యక్తుడని వాళ్ళను దేవుడు మరి వాళ్ళను ఏం చేస్తాడంటే తన పనిముట్టుగా వాడుకుంటాడు. అయితే మరి పరిశుద్ధ గ్రంథాలు అయ్యా మా యొక్క సహోదరుల పేరు చెప్తున్నావే, మరి సహోదరులు లేరా అంటున్నాను అనుకోవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే సహోదరుడు కూడా ఉన్నారు. సహోదరుడు మనం చూసుకున్నట్టయితే మొదటి సహోదరి మనకు మరి ఎరికో పట్టణంలో ఒక రహాబ్ అనే వేషం. ఆమె జీవితం ఎలా ఉంది? ఆమె వేషం జీవితం. అంతేకాక ఆమె జీవితం పాడు చేసుకునేది కాక ఎందరో స్త్రీలను చూడగొట్టు ఉంది వేశ్యా సాంగత్యం. అందుకే కాకుండా ఎరుకో ప్రాకారం మీద ఆమె తన గృహం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఆనాడు యెహోషువ కాలంలో మరి వేగులు చూడడానికి ఎరుకో పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరిలో మరి ఇద్దరు వేగులు చూడడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఆమెలో ఉన్నటువంటి మరి గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు. వారి ఎదుట ఎటువంటి వారైనా నిలువరు వారు. ఎందుకంటే ఈ ఎరుకో పట్టణానికి చేసేది ఖాయమే. ఎందుకంటే వారిని మనం ఈ విధంగా వారి పట్టణాన్ని మరి జయిస్తారు. మరి ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదిపోతారు. అందులో ఆమె ఏం చేసిందంటే వచ్చిన వారిని తన ఇంట్లో చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఇంట్లో చేర్చుకొని మరి వారిని దాచినట్టుగా మనం చూస్తున్నాం. దాచుకున్నట్టు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు. ఇదిగో నీ ఇంటిలోనికి ఎవరో వచ్చారు వారు వేగు చూడడానికి. ఆ మనుషులను ఎవరికి పాపం అయినప్పుడు ఆమె తన యొక్క మేడ గదిలో తలపనాలలో దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ ఎన్ని రోజులు దాచిపెట్టిందట? 3 రోజులు. 3 రోజులు దాచినట్టుగా చూస్తున్నాం. అయితే వారు 3 రోజుల తర్వాత ఒక కిటికుండా దారం కట్టి వారు తెచ్చినట్టుగా, ఎందుకంటే అయ్యా వారితో చెప్తుంది, వారి అబద్ధం ఎందుకంటే చెబుతుంది ఆమె జీవితంలో వారి చెప్పిన అబద్ధాన్ని కూడా, ఎందుకంటే వాళ్ళని కాపాడే విధానంలో మరి ఎందుకంటే అబద్ధం మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడయ్యా మరి గమనించారు, మీరు పోయి తరమిదిరా వారికి మీరు పట్టుకుంటారు అని చెప్పి వారిని ఒక తప్పులో చూపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు వెళ్ళారు, మీరు ఇటు వెళ్ళండి అని చెప్పి, ఎందుకంటే వారితో ఆనవాళ్ళు కూడా ఆమె తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయ్యా నేను ఉపకారం చేశాను, నాకు కూడా మీరు ఉపకారం చేయాలా? ఏదిగా ఏది ఎదుగుకుండా వాళ్ళు చెప్తున్నారు దేవుడు అని చూడడానికి వచ్చినటువంటి దేవుడు వారు, అమ్మ ఏ కిటికీ కింద మనం దించావు, ఆ కిటికీ ఏం చేసుకోవాలా? ఒకరు దారం కట్టుకో, ఎందుకంటే ఆ తొగరు దారం ఉన్న ఇంటిని మేము కాపాడుతాం. ఒకవేళ దానికి మేము బాధ్యులంగా మేము ఆ తొగరు దారం తీసి మేము దాటిపోతాం, మిగతా వాళ్ళంతా మేము నాశనం చేస్తాం అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కార్యం దేవుడు ఆమె ద్వారా జరిపించినాడు. వచ్చిన పట్టణంతో నాశనం అయిపోయింది. తర్వాత మరి ఆమె కూడా ఆ కుటుంబంలో తన బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ చర్చలు రక్షిపోతారు. ఆమె కూడా మరి ఆ యొక్క మరి ఆమె కూడా బయటికి తీసుకుపోయినట్టుగా, ఆ పట్టణం నాశనం అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె మరి వెనుకలో ఉంది. ఇప్పుడు వారి మధ్యలో ఇస్రాయేల్ మధ్యలో ఆమె మరి వారి మధ్య లేదు. అయితే వారిలో వేగుడడానికి చూడడానికి వచ్చినటువంటి ఒక ఆయన పేరు అంటే శర్మ. ఆ శర్మాన్ని పోయిన ఆమె యొక్క జీవితాన్ని, ఆమె ప్రవర్తన చూసి ఆమె వివాహం ఆడినట్టుగా ఆయన ద్వారా వారి ద్వారా వచ్చినటువంటి ఓపెన్ అనేటువంటి ఆయన పుట్టాడు. ఆమె యొక్క రాహు వేసే గర్భమందు మరి ఆ యొక్క శర్మ యొక్క దాంపత్య జీవితంలో వచ్చినటువంటి ఓపేదు. ఆ విధంగానే పరిస్థితి గ్రంథంలో మరి వృత్తములు ఉంది. ఆమె కూడా మయాపు చేసేస్తున్నాడు. ఎందుకంటే ఆమె వ్యతిరేకం నుండి ఒక కుటుంబము మరి మయాపు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె మయాపు చేసేస్తున్నాడు. ఎందుకంటే ఈ నవ్యమి ఎందుకంటే నవ్యం అనగా మధురము. కాబట్టి ఆమె ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఆ రొట్టెలు విడిచిపెట్టి ఎక్కడ పోతుంది? మయాపు దేశానికి పోతుంది. ఎందుకంటే కరువు భారం ఉంది. కాబట్టి ఆమె కూడా మరి భర్తతో తన 2 కుమారులతో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొంతకాలానికి 10 సంవత్సరాలుగా మరి వాళ్ళ యొక్క భర్త చనిపోయాడు. మరి సర్దుకొని మరి తిరిగి వచ్చేసి పర్వాలేదు. అయితే ఆమె రాలేకపోయింది. మరో తర్వాత కొంతకాలం మనకి మళ్ళా 2 కుమారులు చనిపోయినట్టు వారికి వివాహాలు కూడా చేసింది. మరి వారిలో కూడా 2 కుమారులు చనిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే వాళ్ళలో మరి 2 కోడళ్ళు మరి 2 కుమారులతో 1 కిలోను మా బాబాని వారు ఉంటారు. అయితే వాళ్ళు వారి అన్నిటిగా ఒక పేరు ఓర్ప, ఒక పేరు. అయితే 2 కూడా మరి కుమారులు ఓడిపోతుంది. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? మరి ఆమె ఈ విధంగా ఏమైపోయిందన్న కుటుంబాన్ని అంతా కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె కూడా ఇప్పుడు అయ్యా నన్ను మారాలని చూడండి. అంటే నేను దేవునికి చేదైన దానను, నన్ను ఇప్పుడు నన్ను నయ్యమని పిలవద్దు. ఇప్పుడు నన్ను ఏమని పిలుస్తారా మీరు? మారా అంటే చేదు. నా జీవితంలో ఏం లేదు. అయితే వాళ్ళు అమ్మ మీరు మీ డ్యూటీలోకి వెళ్ళండి, నేను నా యొక్క మీకు జ్ఞాపకం వస్తుంటుంది. ఎందుకంటే అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే బాగుండు. ఆ చరిత్ర ఎలా ఉండేదో. అయితే చివరి అన్ని ఆకులు రాలినాక మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన జీవితం అంతా కూడా ఏదో రోగాలతో, జబ్బులతో, బలహీనంతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోం. ఎందుకంటే మానవుని జీవితం అది ఆ విధంగా ఉంది. కాబట్టి ఏమి కూడా చివరి జీవితము అంతా కూడా చేదైన జీవితం. ఎందుకంటే ఆ చివరైన జీవితంలో మరి ఆ కోడలు చెప్తుందమ్మా, మీరు మీ కుటుంబంలోకి వెళ్ళండి, మళ్ళా మీరు భర్తలు చేసుకొని మీరు సంసార జీవితం సాగించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఓర్పానితోనే మరి
ముద్దు పెట్టుకొని తన పుట్టింటికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఋతమ్మ మాత్రం ఈమె పోలే. ఎందుకంటే నిన్ను నన్ను మరి దేవుడు ఎడపాసు తప్ప నన్ను వెళ్ళవద్దని చెప్పి ఆమె బ్రతిమాలినట్లుగా, ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోట నేను ఉంటా, నిన్ను నన్ను మరణం ఎడబాసు తప్ప నేను విడువని చెప్పి ఆ యొక్క మా నవీన మీద మరి ఆ నవ్వినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వెళ్ళినప్పుడు మరి ఆమె పోయి అక్కడ కూడా ఆ నవీన చూస్తూ ఉన్నారు. ఎందుకు పోయింది ఇప్పుడు ఏది అంతా ఇక్కడ కూడా ఇక్కడ వచ్చారు. అది ఎందుకంటే అది మరి కాయడం మరి అన్నట్టుగా, ఎందుకంటే ఆహారం సంపాదించాలంటే ఎంత కష్టం ఉంది. మరి ఆమె వృద్ధాప్యంలో ఉంది. మరి విధంగా మరి వృద్ధమ్మ ఎంత వచ్చింది, మరి ఏం చేయాలా, మరి ఆహారం మరి చూసుకోవాలంటే విధంగా ఎదుగుతూ మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ధనవంతులైన పోయేది మరి పొలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క పరివారణ ఈ యొక్క అమ్మాయి ఎక్కడి నుంచి చెప్పినట్టుగా. అయితే ఆమె జీవితం, ఎందుకంటే ఆమె మయాపు చేసించురాలి. ఎందుకంటే మయాపులు అనగానే మనకు తెలుసు. ఎందుకంటే మయాపులు అనేటువంటి లోకం ఈ యొక్క కుమార్తెలని సంగతి తెలుసు. ఎందుకంటే కంటి ద్వారానే వారి జీవితాలను మరి గర్భాన్ని ధరించి పిల్లలు కలిగినట్టుగా వారి యొక్క వచ్చినట్టు ఆ యొక్క వారి వంశాలలో ఉన్నటువంటి మయాలు మరియు అమోరియాలు అనేటువంటి మరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్ర సంబంధంతో వచ్చినటువంటి ఆ యొక్క మరి దేశం, మరి అట్లాంటి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు మరి ఇశ్రాయేల్ మధ్య మరి బోయజ్ అనే పొలంలో అలా ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే ఆమె జీవితాన్ని వెనుకటి జీవితాన్ని చూడలే, ఇప్పుడు ఆయన ముందు జీవితాన్ని ఆమె చూస్తున్నాడు బోయజ్ గారు. ఎందుకంటే ఆయన పొలంలో ఉండమని చెప్తున్నట్టుగా ఆయన కూడా ఈ విధంగా మరి ఆమె పట్ల మరి ఎందుకంటే దేవుడు ఆయన పట్ల మరి బోయజుకు కనికరం చూపించి మరి ఆయన ఆ యొక్క బోయజు ఎక్కడో చూడాలి, దీని దిక్కు చూసాం స్వామి, అయితే వచ్చినటువంటి మరి సంతానానికి వచ్చినటువంటి వారే మరి బోయజుకు వచ్చినటువంటి మరి ఏషియా, మరి ఏషియా కుమారుడు దావీదు వంశావళి నుండి వచ్చినటువంటి మరి నీతిమంతుడైనటువంటి యేసేపు, మరి మరి ఈ విధంగా నీతిమంతురాలైనటువంటి మరియా గర్భం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా ఆయన క్రీస్తు వంశావళి ఈ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి వారి జీవితాల్లో చూడండి, దేవుడు ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగానో మరి వారు మరి ఎందుకంటే ఎన్నికలేని వారు, వారి యొక్క జీవితాలు ఎలాంటి మరి మంచితనం లేని వారు. దేవుడు ఎందుకంటే హృదయాలను చూస్తాడు, హృదయం ఆంతర్యాలను చూస్తాడు. కాబట్టి మనల్ని కూడా ఈ లోకంలో మనమేమైనా మంచివాళ్ళం అంటే మనం కూడా మంచి వాళ్ళం కాదు. మనము జన్మ కర్మ పాపం. ఎందుకంటే జన్మ కర్మ అనే పాపం మనం మరి అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెబుతుందంటే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తుతో కూడా మనం బ్రతికినోళ్ళం. యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికినోళ్ళం. మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చినోళ్ళం. ఎందుకంటే అధికారంలో కొన్ని తలవరకుడుగా మన జీవితాలన్నీ కూడా ఎక్కడున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన స్వభావం ఎలా ఉంది. అయితే ఈ స్వభావాలను మార్చడానికి ఎందుకంటే నిలువెల్ల మన శరీరం, ఎందుకంటే ఒక విషపుడు కన్నా తలలో విషం ఉంటుంది, కానీ మానవునికి నిలువెల్ల విషమే. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో తలలు కొట్టి పాములను తింటున్నారు. ఎందుకంటే తల వరకే విషయం ఉంటుంది, తర్వాత కానీ వారు ఆహారంగా తీసుకొని తింటున్నారు. అయితే మానవుడు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మానవుడు అంతా విషయమే. ఎందుకంటే ఈ విధంగా మరి మనం ఎందుకు పనికిరాం?
మన నచ్చకుడుగా మనం ఏం పనికిరాం. కాబట్టి సహోదరులారా, దేవుడు అలాంటి వారైన మనల్ని కూడా దేవుడు ఏం చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడు మన కోసం ఆయన ఏం చేసినాడు. అందుకే ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను తానే దిక్కునిగా చేసుకొని ఆధారములు మనుషుడిగా కనపడి శిలోమరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకుని ఎవరి కోసం తగ్గించుకున్నాడు? ఆయన మానవుడైన మన కోసం తగ్గించుకున్న దేవాది దేవుడైంది, సృష్టికర్త అనేటువంటి దేవుడైంది. ఎందుకంటే మన కోసం ఆకాశాన్ని మరి పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ఈ భూలోకంలో మరి మానవుడిగా వచ్చాడు. దేవుడుగా రాయా ఆయన కూడా మన తల్లి గర్భంలో. ఎందుకంటే మన యొక్క తల్లిదండ్రులకు ఎలాగా 9 నెలలు 9 మాసాలు ఉండేమో, అయితే 5 మనం స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చిన వాళ్ళం, 5 దేవుడు అలాగా వచ్చినవాడు కాదు. ఆయన ఎలా వచ్చినాడంటే పరిశుద్ధాత్మ దేవుడిగా స్త్రీ గర్భం నందు పరిశుద్ధాత్మ ఆమె మీద పంపుకున్నాడు. మరి దేవుడు మరి ఆయన జీవితాన్ని పాపం లేనివాడా, పాపరహిత లేనివాడుగా మరి ఈ లోకంలో పాపాన్ని పరిహరించడానికి ఆయన కూడా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? ఇక్కడ 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆయన 3.5 సంవత్సరాలు అనేక సేవా జీవితంలో అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మరి ఎన్నో చేసి, ఎందుకంటే చనిపోయిన వారిని సైతం కూడా అనేక రోగులను స్వస్థపరిచి, పుట్టివారిని పుట్టిగారిని ఊచే చేతులు గలవారిని అనేక రోగులను అందరినీ కూడా స్వస్థపరిచాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడుగా, ఎందుకంటే నమ్మలేకపోయారు. అందుకే మనకు పాటు ఆనాటి యోధులే నిన్ను చంపిననుకొని కాదు కాదయ్యో నా పాపమునకే కాదు కాదయ్యో నా ఎందుకంటే మన పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఎక్కడికి తీసుకుపోతుంది? పాతాళం ఎక్కించున్నాను. మరి అక్కడ ఎట్లా ఉంటుంది? ఇక మండిట్ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావు, ఏడుపు, పంట మురుకుట. మరి ఈ విధంగా మన యొక్క అక్కడ మన జీవిత యాత్ర కొనసాగింది. ఈ లోకంలో మన జీవితం, ఎందుకంటే ఈ లోకం విడిస్తే దేవుడిని నమ్ముతుంటే మనం ఏం చేస్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం. అందుకే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకంటే ఇంకా మీరు ఎవరైనా ఇంకా ప్రభుత్వం తీర్మానం చేసుకోకపోతే, మరి వాక్యం చెప్పుకుంటుండగా మీ హృదయాలు కదిలింపబడితే, మీ హృదయాల్లో దేవుని కార్యం జరిగితే, మరి రేపు మన యొక్క సహోదరుడు మరి దేవుని రాజు గారు మరి బాప్తిస్మ తీర్మానాలుగా మరి 8 మంది మరి అయా ఉన్నారని చెప్పాడు. మీరు కూడా ఇంకా ఎవరైనా మరి చెప్పబడిన వాక్యం లేఖనాలు, ఎందుకంటే ఇప్పుడు చదవబడిన లేఖనం మనం చదివాం కదా, నువ్వుని పిలిచిన పిలుపుడు మనం ఈ లోకంలో మన ఎలాంటి రకాలు ఇక్కడ మన కొన్ని భౌతిక సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఈ భూమి వరకే. ఈ భూమి విడిచే ఈ అధికారం రాదు, ఈ ఉద్యోగాలు మనం వెంట రావు, ఈ ఆస్తిపాస్తులు రావు. మనం కూడా వచ్చేది ఏంటంటే, మనము ప్రభుని ఎరిగింటే మనం ఎక్కడికి పోతాం? పరలోకానికి పోతాం. ఎందుకంటే
అందుకే ఈ వ్యయ ప్రయాసాలు, ఈ మీటింగులు, ఈ యొక్క మరి ఈ కూడికల విధానం, ఈ యొక్క విషయాలను కూడా ఎందుకు జరుపుకున్నామంటే ఎందుకంటే మేము తెలుసుకున్నటువంటి లేఖన భాగాలు, సత్యాలు మీకు కూడా వివరించాలని, తెలియపరచాలని. ఎందుకంటే మనం అందరం కూడా మనం అంటే ఒక ప్రాంతం వారమే, ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే మనం అందరం కూడా ఇదిగో భూమి మీద ఎలాగా మరి ఇక్కడ మనం చేరింటున్నాము, ఆ పరలోకంలో కూడా ఇలాగా మనం అందరం కలుసుకొని మనం జీవించాలని. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ధనవంతుని లాజరుని చూస్తున్నాం. ధనవంతుని లాజరు. మరి ధనవంతుడు ఏం చేశాడు? ఈ లోకంలో బాగా సుఖము అనిపించాడు. ఎందుకంటే మంచి వెండి బంగారం పెట్టాడు, మంచి విలువైన వస్త్రాలు కట్టినాడు, మంచి ఆహారం తీసుకున్నాడు, చేతిలో బంగారాలు అని కూడా పెట్టాడు. ఏమన్నా ఆయన ఇంట్లో ఏమన్నా ఇచ్చినా వేళ ఏమన్నా తీసుకుపోయినాడా? చూడండి. తండ్రి నా దాహం తీర్చాల జరునంబు, నా దాహం తీర్చాల జరునంబు, తాగరని మద్యం త్రాగి నేను పోగొట్టుకుంటి జీవజలము, త్రాగా చుకాని లేక తప్పించిపోతుంది ప్రాణం. కాటికి వెలగల వస్త్రం నేను పెట్టికి వెండి బంగారం, వేటి చాటి చేసిన ప్రజలను వాటి కడుపున పంపిన పాపము. తండ్రి నా దాహం తీర్చాల తరుణం. ఇంకా అంతటితో అయిపోయినాడు ఆయన. ఇంకా ఆయన మోసపోయినది కాక ఇంకా ఏమంటాడు? ఇంకా ఆయన స్వార్థం ఉంది. అయ్యా, ఈ యాత్రకైనా ఈ భయంకరమైన ఈ యొక్క జీవితానికి రాకున్నట్టు ఇంకా నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు. ఇదిగో ఈ లాజరును పంపి అయ్యా అక్కడ వారు ఇక్కడ వారు పోకున్నట్టు ఇక్కడ ఏమిది అలాదు. ఎందుకంటే ఎందరో నా సేవకులు నా యొక్క అనేక విధుల వార్త సువార్త ద్వారా మరి డేవిడ్ రాజు గారి ఈ యొక్క కరువులపాలిలో మరి ఎందరో రక్షణ సువార్తను, ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, రండి రండి అని చెప్పి ఆయన కూడా మరి మన యొక్క పెంపాకలో ఆయన కూడా వీధి సువార్తల ద్వారా మరి మీటింగ్ల ద్వారా మరి అనేక విధంగా ఆయన కూడా మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఆయన కూడా మరి తన యొక్క ధనాన్ని మరి ఎంతో ఖర్చు పెడుతూ, ఎందుకంటే ఆత్మ రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా చెప్పబడిన లేఖనాల ప్రకారం మీరందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ రాజు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అబ్రహాంలో ఉన్నాడు. అక్కడ ఏముందా? ఇక్కడ దొంగలు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, మరి విధంగా ఏం లేవు. కాబట్టి సహోదరులారా, ఆ విధంగా ఇదిగో దేవుడు లోకంలో మనం ఎన్నికలేని వారిని, తుణీకరించిన వారిని మరి దేవుడు ఎలాగ అద్భుతంగా ఆశ్చర్యంగానో మనం కూడా ఈ లోకంలో ఎలాంటి మరి ఏకైతే లేని మనల్ని, ఎందుకంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా మనం కడబడాలా. అందుకే రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చదివి నేను నిలుస్తాను. వాక్యం 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆ మృతిలో నుండి నమ్మాలా, హృదయంలో విశ్వసించాలా. తర్వాత నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలా. అప్పుడు నీకేమవుతుంది? రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఏంటి? అపాయం నుంచి తప్పించుకోవడమే.
ఎందుకంటే పాపం అనేటువంటి అపాయం మనకు ఉంది. అందుకే కృష్ణ రాసిన పత్రిక 2వ అధ్యాయం అపరాధం నుండి పాపం నుండి మనం ఏమైపోయినాం, చచ్చిపోయిన జీవితాన్ని నుండి. ఎందుకంటే భౌతికంగా మనకు ప్రాణం ఉంది, అయితే ఆత్మ విషయంలో మనం చచ్చిపోయి ఉన్నమే. ప్రభుని ఎరగకపోతే మనం చచ్చిపోయిన జీవితమే, ప్రభుని ఎరగితే నిత్య జీవం. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం అందరం కూడా పుంజుకోవాలని, మరి ఆ విధంగా మనం కొనసాగాలని దేవుడి మాటల ద్వారా మనం దేవుడి చూస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవిస్తున్నాడు.